హాయ్ అండి. నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, స్వీట్ షాప్లో చేస్తే దిల్ పసంద్ నేను ఇంట్లోనే చేశాను. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. చాలా అంటే చాలా సింపుల్. చూడండి, ముందైతే మీకు మీ ఎదురుగా అది కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది. స్వీట్ షాప్లో అయితే కేక్ పొడిలో వేస్తారు, అవి ఏమీ లేకుండా సింపుల్గా కొబ్బరి, టూటీ ఫ్రూటీ, చెర్రీస్తో చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, తిన్నాను, చాలా బాగా వచ్చింది. ఇది రేషన్ డిపోలో గోధుమ పిండితో చేశాను. చాలామంది తీసుకోవట్లేదు. ఇది 20 రూపాయలకి వస్తుంది. తీసుకోండి, వాడండి, బాగుంటుంది. నేను చాలా రెసిపీలు కూడా దీంతో చేశాను. ఇప్పుడు బౌల్ తీసుకొని ఒక గిన్నెడు గోధుమ పిండి అందులో వేసుకోండి. కొంచెం సాల్ట్, 1 సోడా, ఆయిల్ వేసుకొని పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు ఇలా చేతితో చుడితే ముద్దలా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలో కలుపుకోవాలండి. ముద్ద అంతా గట్టిగా కాదు, మెత్త కాదు, మిడిల్లో ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది 10 నిమిషాలు నానబెడదాం. ఈలోపు మనం స్టఫింగ్ రెడీ చేద్దాం. కొబ్బరి ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్నాను, అది ఇందులో వేసుకుందామండి. అలాగే నా అక్కడ ఉన్న వేస్తున్నాను టూటీ ఫ్రూటీ, చెర్రీస్, జీడిపప్పు, కిస్మిస్, షుగర్ పౌడర్ ఆడి ఉంచాను. 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. మీ దగ్గర ఏముంటే వాటితో చేసుకోండి. అంటే సింపుల్ వేలో చేస్తున్నాను. కేక్ పౌడర్ అవే వేస్తారండి, నేను అవి ఏమి వేయకుండా సింపుల్గా చేస్తాను. ఇప్పుడు అది అయ్యేటప్పటికి ఇది నానిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి ఒక చిన్నది ఒకటి పెద్దదిగా చేసుకునండి, 2 భాగాలుగా. ఫస్ట్ అయితే పెద్దది మనం చేసుకుందామండి. మా చపాతీలా పాముకోవాలండి, ఇంకేమీ లేదు. చపాతీలా పాముకొని కొంచెం పెద్దదిగా చేసుకోవాలండి. పెద్దదిగా చేసుకొని దాంట్లోని బాగా పామేసాక మధ్యలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి పైనుంచి పొడిపిండి గోధుమ పిండి జల్లుకోవాలండి. మళ్ళీ మడత పెట్టుకోవాలి. మడత పెట్టి కూడా కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి మళ్ళీ పొడిపిండి జల్లుకొని మళ్ళీ మడత పెట్టుకోండి. ఎంత ఎక్కువ మడత పెడితే అంత క్రిస్పీగా పొరలు పొరలకు వస్తుంది. ఇందా నేను తిన్నాను, చూసారు కదండి. ఇప్పుడు ఇది పామేసుకుందామండి. పెద్దది మీకు ఎంత వీలైతే అంతవరకు చేసుకోండి. నేనైతే ఇప్పుడు పూరి పెట్టి పాముతున్నాను, దాని సైజు ఎంత వస్తుందో అంత పామేస్తున్నాను. కొంచెం పెద్ద పళ్ళలో చేస్తానండి. ఇలాగే ఈక్వల్గా పాముకోవాలి. లావుగా దలసరిగా కాకుండా అంతా ఒకటే ఈక్వల్గా చేసుకోవాలండి. అప్పుడు మనకి దిల్ పసంద్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇంకా మనకి అయిపోయింది. ఇది ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకోటి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చిన్నది కూడా చేద్దామండి. ఇది కొంచెం సింపుల్ వేలో ఉంటుందని ఇలా చిన్నది చేసి చూపించాను. చూడండి, కొంచెం ఫోల్డింగ్ మారింది. ఇప్పుడు ఇది ఇలా పాముకున్నాం కదండి. మళ్ళీ దీనికి కూడా సేమ్ అలానే ఆయిల్ వేసుకోండి. పైనుంచి పిండి చల్లుకోండి. ఫోల్డింగ్ ఒకటి మార్చి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకోండి. ఇది సింపుల్గా ఉంది. కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ చల్లేసి కొంచెం పొడిపిండి వేసుకొని ఫోల్డింగ్ చేసేయండి. ఈ విధంగా చేసుకోండి. సింపుల్గా అయితే అయిపోయింది. ఇది కూడా అలాగే పాముకోవాలి. దానికన్నా కొంచెం చూడండి, పేట కన్నా కొంచెం మిడిల్లో వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా చేసుకుంది ఇలా పెట్టుకుందామండి. స్టఫింగ్ తీసి అందులో వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం అంతా కొంచెం ఇలాగా ఈక్వల్గా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చిన్నది చేసాం కదండి, అది దీనిపైన పెట్టేసుకుందాము. పెట్టుకుంటే చూసుకొని చుట్టూ కూడా రౌండ్గా ఇలాగ అంచులు మడుచుకోవాలండి, కజ్జిగా చేసుకునేటట్టుగా. చూడండి, ఇలా చేసుకొని ఇది మళ్ళీ పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని సాల్ట్ వేసి 10 నిమిషాలు వీట్ చేయాలి. అది స్కిప్ అయిందండి. 10 నిమిషాలు వీట్ అయ్యాక మాత్రమే ఇది మన దిల్ పసంద్ పెట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాల తర్వాత తీసి మిల్క్ రాయండి. మొత్తం అంతా రాయండి కలర్ కోసం. గుడ్డు కూడా రాసుకోవచ్చు, నేనైతే ఇది రాశాను. రాసి మూత పెట్టుకోండి. మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీయాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత తీస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ రాయండి. ఆయిల్ రాస్తే చాలా బాగా వస్తుంది, షైనింగ్ వస్తుంది స్వీట్ షాప్ స్టైల్లో. ఇప్పుడు చుట్టూ ఆయిల్ రాసాక మళ్ళీ కూడా మనం మూత పెట్టి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఉంచాలి. నాకు కరెక్ట్గా 40 నిమిషాలు పట్టిందండి. ఈ వేలో చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో రావాలని చేశాను. చూడండి, ఇప్పుడు 40 నిమిషాలు అయింది మొత్తం ప్రాసెస్. ఇప్పుడైతే మనకి దిల్ పసంద్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం తీసి బయటని పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, తీసి బయటని పెడుతున్నాను. ఇది జస్ట్ మనకి అట్ల పుల్లతో తీస్తే ఇలా తీస్తే వచ్చేసిందండి, అస్సలు అంటుకోలేదు. చూడండి.